పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత ప్రచారం ముగిసింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సగానికి పైగా సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో మెజారిటీ స్థానాలు హస్తం గెలుచుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. నిర్మల్ జిల్లాలో మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది. కాగా కొన్ని చోట్ల గొడవలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొత్తం 3 విడతలుగా జరగనున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 2 విడతలు పూర్తవడం జరిగింది. ఈ 2 విడతలు పూర్తయినటువంటి తర్వాత ఒక్కసారి 2 విడతల యొక్క ఫలితాలను ఒకసారి మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉండడం జరిగింది. మూడో స్థానంలో ఇక బీజేపీ ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఎగ్జాక్ట్గా లెక్కలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 3992, అదేవిధంగా బీఆర్ఎస్కి 2030, బీజేపీకి 384, ఇతరులందరూ కలిపేసి ఆల్మోస్ట్ 993 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో 2 విడతలకి మాత్రమే ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం 3900 ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సాధించిందో 2030 2 స్థానాలకి పెద్ద వ్యత్యాసం కనబడట్లేదు. ఎందుకంటే ఉన్నటువంటి మొత్తం స్థానాల్లో 50% స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ క్రాస్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా 2 విడతల్లో గెలుపొందినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారితో మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన సర్పంచ్గా ఎవరైతే గెలుపొందారో వాళ్ళందరినీ కూడా సన్మానం చేస్తూ కొద్ది కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే 2 పర్యాయాలు మాత్రమే కాదు, రాబోయేటువంటి 3వ విడతలోనూ బీఆర్ఎస్ శ్రేణులు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటి కుతంత్రాలకు పాల్పడడం, ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ముందంజలో న్యాయం గెలుస్తుంది అనేటువంటి ధీమాలో ఉండడం జరిగింది. అలాగే ఉండండి. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వీరి కోసం ప్రత్యేకమైనటువంటి ఒక లీగల్ టీంలను కూడా ఏర్పాటు చేస్తాం మేము అనేది మాత్రం కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సర్పంచ్ ఎన్నికలు అధికార ప్రతిపక్షాల ఇద్దరికి కూడా కొంతవరకు బల ప్రదర్శనగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 2వ స్థానానికి మాత్రమే పరిమితం కాలేదు, కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి సర్పంచ్ స్థానాలు కానివ్వండి, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యధిక స్థానాలను పొందడం చాలా వరకు కూడా కనిపిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 70-75 సీట్లకి, అంటే 70-75% మించి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలు గెలుపొందడం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో అదే ప్రభుత్వం కనుక మళ్ళీ స్థానిక సంస్థల్లోనూ ఖచ్చితంగా అదే పార్టీ గెలుపొందినట్లయితే అభివృద్ధికి అవకాశం ఉంటుంది అనేది మాత్రం స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులు మరి ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి నానుడి ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే లెవెల్లో మాత్రం పూర్తి స్థాయిలో కాంపిటీషన్ ఇచ్చింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా 3 విడతల్లో సాగేటువంటి తంతులో ప్రధానంగా ఈ 2 విడతలు ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ 4000 చిల్లర పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందితే 2000 పైచీలకు ఏదైతే సర్పంచ్ స్థానాలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది అనేది మాత్రం క్లియర్ కట్గా లెక్కలు కనబడుతున్నాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీల ప్రమేయం ఉండదు, మరి ముఖ్యంగా పార్టీలకు సంబంధించినటువంటి సింబల్స్ ఉండవు, పార్టీల ప్రచారం ఉండదు. కానీ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థుల గెలుపు ఓటములు అనేవి మాత్రం కొంతవరకు డిఫెక్టివ్గా కనిపిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే లోకల్ బాడీస్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు సాధారణంగా పార్టీల యొక్క జెండాలను కూడా ఈ రోజుల్లో వేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఆల్మోస్ట్ కనబడుతున్నాయి. అంటే రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా సాగాల్సినటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో రాజకీయ పార్టీల ప్రమేయంతోనే అధికారికంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో మాత్రం ఘర్షణపరమైనటువంటి చర్యలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో అయితే ఒకసారి మనం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఘర్షణలు తలెత్తినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల హత్య వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్, మరికొన్ని చోట్ల బాహాబాహిలకి దిగడం, వాగ్వాదం దిగడం, పోలీస్ స్టేషన్ల దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపించడం, మరి ముఖ్యంగా ఓటు వేసేటువంటి సమయంలో ఎవరైతే అభ్యర్థులు పోటీలో నిలబడ్డారో వాళ్ళు వెళ్ళి పూర్తి స్థాయిలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, ఈ మొత్తం తనతో సాగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖండిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు అనేది మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో 2 విడతల్లో వచ్చినటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో తొలి విడతతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా 2వ విడతలో అదే ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. కానీ 2 విడతల్లోనూ వచ్చినటువంటి సీట్లు ఒకసారి చూస్తే
చూస్తే మొత్తం పోటీ జరిగినటువంటి స్థానాలకి 50% స్థానాలు కూడా మించి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు. మొదట కాంగ్రెస్ పార్టీ, రెండోది వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ, 3 ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇతరులు అందరూ కలిసి కైవసం చేసుకున్నటువంటి స్థానాలు 900 ఏదైతే ఉన్నాయో పైచిలకు, వాటికంటే తక్కువ మాత్రమే బీజేపీకి బలపరిచినటువంటి అభ్యర్థులు కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి అనేది మాత్రం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు, సో ఇవి మాత్రం వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలతో పాటుగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల మీద కూడా తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం బీఆర్ఎస్ బలంగా నమ్ముతుంది. ఈ ప్రభావం ప్రకారమే వచ్చేటువంటి ఎన్నికల మీద దీని ప్రభావం పడుతుంది. కాబట్టి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి స్థానాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. కాబట్టి సో 50% మించి కాంగ్రెస్ పార్టీ సాధించలేదు. కాబట్టి ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రారంభమైంది అనేది మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవేళ ఇదే క్రమంగా ఇదే నిజమయ్యేటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కూడా సన్నాహాలు పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అగ్రనేతలను కూడా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో లోకల్ బాడీస్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనబడినటువంటి నేపథ్యం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఎఫెక్టివ్. సో రాబోయేటువంటి 2 ఏళ్ల అధికారంలో ఉంటారు. కాబట్టి ఈ 2 ఏళ్ల ప్రభావంతో లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ సాధారణంగా కనిపిస్తుంటాయి. కానీ వీటి ప్రభావం కొంతవరకు తగ్గింది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం ఈరోజు కేటీఆర్ కామెంట్స్ చేస్తూ కూడా వచ్చేటువంటి ఎన్నికలు కేవలం 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. కాబట్టి సో స్థానిక సంస్థలకు వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవి రెండు కూడా ఆపేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే 2 ప్రభుత్వాల కన్నా ఆర్థిక సంఘం నిధుల ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు 3,000 కోట్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో వీటి మంజూరు ద్వారా రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేసేటువంటి పరిస్థితి ఉంటుందనేది మాత్రం కేటీఆర్ చెప్పినటువంటి మాట. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే స్థానిక సంస్థల్లో ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు, మరి ముఖ్యంగా వాగ్వాదాలు లేకపోతే ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భయభ్రాంతులకు గురి కాకుండా లీగల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయాలి అనేది మాత్రం ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. ఒకవేళ లీగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం ద్వారా న్యాయపరమైనటువంటి ప్రభావంతో వారిని కూడా అడ్డుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, సో లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకుంటే కొంతవరకు కూడా బీఆర్ఎస్ శ్రేణులకి భద్రత వస్తుంది అనేది మాత్రం ఇలాంటి కాన్సెప్ట్తో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి 2 విడతలు పూర్తయినాయి. కాబట్టి 3వ విడతలో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మొదటి విడత, 2వ విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు కూడా మెజార్టీతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నా, సో 50%కి మించకపోయినా వచ్చినటువంటి స్థానాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటున్నా, సో బీఆర్ఎస్ పార్టీ కూడా 3వ విడతలో కూడా దాని ప్రభావాన్ని చూపించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ తన వర్షన్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. గతంతో పోలిస్తే ఈసారి బీజేపీకి కొంతవరకు ఓటు బ్యాంకు గ్రౌండ్ లెవెల్లో పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో గెలుస్తున్నటువంటి స్థానాలు, సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యుల స్థానాలు ఇవి తక్కువే అయినప్పటికీ బీజేపీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మాత్రం విస్తరిస్తుంది అనడానికి ఈ వస్తున్నటువంటి స్థానాలే నిదర్శనంగా ఉంటాయి. గతంతో పోలిస్తే ఈసారి మెరుగ్గా మేము ఫలితాలు సాధిస్తున్నాం అనేది మాత్రం చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలతో ముందంజలో కనబడుతుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. అంటే ఓవరాల్గా మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతాయి అనే అంశం మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో రేపు జరగబోయేటువంటి 3వ విడత ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో ఎంతవరకు ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం కొంతవరకు తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. మరి ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలకి ఈసారి ప్రజలు మొగ్గు చూపడం జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీలకి ఈసారి పట్టం కట్టడం జరుగుతుంది అనేది మాత్రం కొంతవరకు కనబడుతున్నటువంటి ఇష్యూ. ఎందుకంటే 3వ విడతకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ప్రచారం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో సో దీనికి సంబంధించి కూడా ఉద్రిక్త పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కనబడ్డాయి. ఓవరాల్గా తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి విచిత్రమైనటువంటి పరిస్థితులు, కుటుంబాల మధ్య పోటీ నెలకొన్నటువంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో కనిపించినాయి. ఎందుకంటే భార్యాభర్తల పోటీ, లేకపోతే తండ్రి కొడుకుల పోటీ, లేకపోతే అక్క చెల్లెలకి సంబంధించినటువంటి పోటీ కానివ్వండి. సో ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనబడ్డాయి. కాబట్టి కుటుంబ బంధాలు, మరి ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు వీటిని కూడా పక్కన పెట్టేసి వచ్చేటువంటి స్థానం ఏదైతే ఉందో, వచ్చేటువంటి ఏదైతే పదవి ఏదైతే ఉందో, సో వారికి ఆ కుటుంబానికి కైవసం అయ్యేలాగా మాత్రం కొన్ని ప్రాంతాలు మెదిలినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో వివిధ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అలాంటి పంచాయతీలు కూడా
కీలకంగా కనపడ్డాయి. మరి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో కూడా మద్యం కానివ్వండి, లేకపోతే డబ్బు కానివ్వండి, ఇతర ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రక్రియలు కూడా కొనసాగినాయి. సో ఈ మొత్తం ప్రలోభాలను అరికట్టడానికి మాత్రం ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆల్మోస్ట్ గెలిచినటువంటి తర్వాత ఓడిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సో వాళ్ళ ఇళ్ల ముందు మేము డబ్బులు ఇచ్చేసాం, మీరు తిరిగి మాకు ఇచ్చేయండి, సో మేము ఇది పంచేసాం, 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేసాం, కాయిన్స్ వాటిని మరిగి తిరిగి ఇచ్చేసేయండి, సో మేము మద్యం పంచాం, కోళ్ళని పంచాం, ఇలాంటి అంశాలు బహిర్గంగా చెప్పేసి సో సెల్ టవర్స్ ఎక్కేసి కొంతమంది ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారంటే గ్రౌండ్ లెవెల్లో ఓటుకి నోటుతో కొనడం కోసం ఎంత ప్రభావం చూపిస్తుందో అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఓవరాల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికల సంఘం మరింత నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేది మాత్రం ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఒక్క విడత మాత్రమే మిగిలింది కాబట్టి 3 విడతలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సర్పంచ్ స్థానాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్ని స్థానాలను ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్కి, బీజేపీకి ఇతరులు ఎంతవరకు ప్రభావం చూపించగలిగారు, వార్డు సభ్యుల స్థానాలు ఎంతవరకు గెలుపొందడం జరిగింది, ఎన్ని ఉప సర్పంచ్ స్థానాలని కూడా ఎంతమంది కైవసం చేసుకున్నారు, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, సో ఎన్నికలు ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ నమోదైంది, ఈ మొత్తానికి మాత్రం 3వ విడత పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అప్పుడు క్లియర్ కట్గా దీనికి సంబంధించినటువంటి ఫిగర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా లోకల్ బాడీస్కి సంబంధించి ప్రతిపక్షాలు అయితే మాత్రం దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లీగల్ టీమ్స్ ఏర్పాటుతో పాటుగా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తామనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి సో మా వైపు ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన. సో దీనికి మొత్తానికి పోలీస్ స్టాప్ మాత్రం 3వ విడత అయిపోయిన తర్వాత పడేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరామెన్ నీరజ్తో సిరాజ్, హైదరాబాద్.